వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 111 జీవో ఎత్తివేతలో 2.3 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆరోపణ. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి. ఎందుకోసం ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు. కేసీఆర్ కు 10 ప్రశ్నలతో బాణం సంధించిన వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల. వైసీపీ హయాంలో మైనారిటీలకు రక్షణ లేకుండా పోతోంది. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కొల్లు రవీంద్ర ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే 111 జీవో ఎత్తివేత వెనుక 2.3 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం దాగి ఉందని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం 111 జీవో ఎత్తివేసిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడారు. 111 జీవో ఎత్తివేయడం వల్ల జంట నగరాల ప్రజలకు మురుగునీళ్లు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎంతో మంది సీఎంలను చూశామని, వారు సమస్యలకు అనుగుణంగా చర్చించేవారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. బీఆర్ఎస్ ఓవర్లోడ్ అవుతోందని, ఏదో ఒక రోజు పతనం స్టార్ట్ అవుతుందని వ్యాఖ్యానించారు. 111 జీవో అలానే ఉండాలని మెజారిటీ ప్రజలు కోరుతుంటే కేవలం రాజకీయ ప్రోద్బలంతో దానిని రద్దు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, 111 జీవోను కొనసాగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బీజేపీ కోర్టులో కేసులు వేస్తాయని అంటున్నానని, లేదంటే తాను కేసు వేసి పోరాడతానని అన్నారు. లేకుంటే లష్కర్ పట్నం పరిస్థితి హీనంగా మారే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వం మద్దతుతోనే కబ్జాలు జరుగుతున్నాయని, ఈ కుట్రలను అడ్డుకోకుంటే భవిష్యత్ అంధకారమయ్యే ప్రమాదం ఉందని అన్నారు. జంట జలాశయాలు హైదరాబాద్ కు ఎంతో ఉపయోగపడ్డాయని పలువురు నేతలు అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఒక్కో ఎమ్మెల్యే 5-6 వేల కోట్లకు ఎదిగారని ఆరోపించారు. చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. రింగ్ రోడ్డు కూడా మనం పెద్ద ఎత్తున కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో ఒక కాంట్రాక్టర్ కి ఇచ్చి రీజనల్ రింగ్ రోడ్ను కూడా మనం దాని విషయంలో జరిగే కుంభకోణం మీద పెద్ద ఎత్తున ప్రజలు స్పందించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ప్రజలు, విద్యార్థులు, యువకులు ప్రభుత్వ భూములు కాపాడుకోవాలి. అదేవిధంగా గండిపేట చెరువు భూములను కాపాడుకోవాలి. హిమాయత్ సాగర్ చెరువు భూములను మీరు ఈరోజు ఆ 111 జీవో తీసేస్తే మురికి నీళ్ళు అవుతాయి, ఏమవుతుందని అనుకుంటున్నారు. ఆ చెరువును 2 ఏళ్లల్లా మురికి నీళ్ళ చెరువు అని కబ్జా, ఆ నీళ్ళని తీసేసుకుంటా ఆ భూమి అంతా కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఆ తర్వాత ప్రభుత్వంలో ఉన్న లీడర్లు స్వాధీనం చేసుకుంటారు. ఎందుకంటే నేను ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అక్కడ అన్ని చెరువులలో ఎవ్వని లీడర్ల దగ్గరికి రానియలేదు. ఇప్పుడు చాలా చెరువులు మట్టి వచ్చి, పార్కు చేసి, అట్లా చేసి, ఇట్లా చేసి మొత్తం కట్ట పోసి కబ్జాలు పెట్టి చెరువులన్నింటినీ సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా చెరువులన్నీ స్వాహాయితున్నాయి. దానికి ప్రభుత్వం మద్దతు ఉంది. ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు ఏమైనా చేసుకొని బతుకుండి. ఎన్నికల కోసం కోట్ల రూపాయలు అనుకున్నారు. తెలంగాణ లోపల ఒక్కొక్క ఎమ్మెల్యే 100 కోట్లకు తగ్గలేడు. చాలా మంది ఎమ్మెల్యేలు 5,000 కోట్లు, 10,000 కోట్లకు రీచ్ అయ్యారు. ఇంత అవినీతిని జీవితంలో చూడలేదు. ప్రజలందరికీ ఇండ్లు లేక బాధపడుతున్నారు, ఆస్తులు లేక బాధపడుతున్నారు, పిల్లల పెళ్లిళ్ళు చేయలేక బాధపడుతున్నారు. కర్మ క్రియగా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి నాయకులు ఎర్ర సత్యనారాయణ. ఎర్ర సత్యనారాయణ అంటే ఇప్పుడు కాదు, 1982, 83, 86, 89 దాకా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు స్థాపించినప్పుడు తెలుగు విద్యార్థికి రాష్ట్ర అధ్యక్షుడు. అది చాలా పెద్ద పోస్ట్ ఆ రోజుల్లో. ఎందుకంటే రాష్ట్రంలో బలమైనటువంటి పార్టీకి విద్యార్థి విభాగానికి ఆయన అధ్యక్షుడు. సాయిబాబా గారు యువజన విభాగం అధ్యక్షులు. వాళ్ళతోటి ఉద్యమాలు చేసినటువంటి అనుబంధం నాకుంది. అట్లాంటి నాయకులు సాయిబాబా గారికి, మరి సత్యనారాయణ గారికి, పెద్దలు గౌరవనీయులు, కాంగ్రెస్ గాంధేయవాదాన్ని ఆచరణలో నిబద్ధతతోటి, అంకిత భావంతో, నిజాయితీగా ఉన్నటువంటి నాయకుడు కోదండరామిరెడ్డి గారికి. ఎందుకంటే ఎక్కడెక్కడో పోతుంటాయి పార్టీలు, కానీ నిబద్ధతతోటి గాంధీవాదాన్ని ఇన్ ప్రిన్సిపల్ గా అమలు చేస్తూ ఒక పద్ధతి మీద గాంధీ భవన్ వచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం. లస్కర్
అదేవిధంగా పట్నం మునగకుండా చూడడం ఒక పాయింట్ అయితే, ఈ 111 జీవో పెట్టడం వల్ల హైదరాబాదు సికింద్రాబాద్ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందుతోందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపల్ పరిధిలోని రావిర్యాలలో గౌడ సంఘం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సైడ్ లైటింగ్ ను ప్రారంభించారు. అనంతరం రావిర్యాల పెద్ద చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తుక్కుగూడ మున్సిపల్ పరిధిలోని ప్రధానమైన టెంపుల్ జన్నాయిగూడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ను అడగగానే ₹1 కోటి మంజూరు చేశారని అన్నారు. నియోజకవర్గంలో 8 ఆలయాలకు 8 కోట్ల రూపాయలు కేటాయించిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జన్నాయిగూడ ఫ్యాబ్ సిటీలో భూములు కోల్పోయిన లబ్ధిదారులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, ఇందుకు 1 గుంట భూమి లబ్ధిదారులకు ఇస్తామని అన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్స్, ఆలయ కమిటీ చైర్మన్, కమిషనర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిటీకి దగ్గర ఉన్నా కూడా మాకు ఇన్కమ్ తక్కువ ఉంటుంది కాబట్టి మాకు ప్రత్యేకమైన నిధులు ఇవ్వండి అన్నప్పుడు బడంపేట, మీర్పేట, జల్పల్లి, తుక్కుగూడ కలిపి 95 కోట్ల రూపాయలు ఇచ్చారు. కేటీఆర్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ 95 కోట్లలో ఈరోజు 5 కోట్లు మన తుక్కుగూడ మున్సిపాలిటీకి ఇచ్చున్నాం. ఇప్పటికీ అందులో కొన్ని టెండర్ రావడం జరిగింది. వీలైన తొందరలో వాటిని పూర్తి చేస్తాం. ఈరోజు లైట్స్ ఇనాగ్రేషన్ చేసుకుంటూ వచ్చినాం. మామూలుగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మా దగ్గర లైట్స్కి ఇవ్వండి, మాది చిన్న మున్సిపాలిటీ అని అడిగినప్పుడు 5.5 కోట్ల రూపాయలు లైట్స్కి ఇచ్చారు, సెంట్రల్ లైటింగ్. దాంట్లో భాగంగా ఇప్పుడు 60 లక్షలతో ఒకటి చేస్తున్నాం. మిగతా సెంట్రల్ లైటింగ్స్ కూడా ఇనాగ్రేషన్ చేయడానికి గౌరవ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మా దగ్గర తుక్కుగూడ అని రాగానే ఒక 2 ప్రధానమైన టెంపుల్స్, అంటే పురాతనమైన టెంపుల్స్ మన దగ్గర ఉన్నాయి. ఒకటి వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఒకటి 2 లక్ష్మీనరసింహస్వామి జన్నాయిగూడెం అనేది చాలా ప్రతిష్టాత్మకమైన టెంపుల్, చాలా పురాతనమైన టెంపుల్. దానికి సంబంధించి దాని అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారిని అడగానే ఈ 2 టెంపుల్స్కి ₹1 కోటి అలాట్ చేయడం జరిగింది. ఆ టెంపుల్ చైర్మన్స్తో పాటు ఈరోజు టెంపుల్ని విజిట్ చేస్తున్నాం. అక్కడ ఏం చేయడానికి ఆస్కారం ఉంది, ఇంకెంత కావాలి, ఏం కావాలనేది అన్ని కూడా చూసుకొని పని మొదలుపెట్టి తొందరలో పూర్తి చేసి కావాల్సిన నిధులు మళ్ళీ మంజూరు తీసుకునే ప్రయత్నం చేద్దాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నా నియోజకవర్గంలో 8 గుళ్లకు 8 కోట్ల రూపాయలు ఇచ్చారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత దశాబ్ది ఉత్సవాలు చేసే ముందు తన 10 ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల డిమాండ్ చేశారు. గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 9 ఏళ్లలో 4.5 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారని, ప్రతి ఒక్కరి నెత్తి మీద 1.5 లక్షల అప్పు పెట్టారని ఆరోపించారు. తెచ్చిన అప్పులు అన్ని ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద 1.5 లక్షల కోట్లు కేసీఆర్ దోచుకున్నారని, మిషన్ భగీరథ పేరుతో మరో దోపిడీ, దోచుకున్న సొమ్ముతో బీఆర్ఎస్ పార్టీ పెట్టారని, పార్లమెంట్ ఎన్నికలకు సైతం ఫైనాన్స్ చేసేంత దోచుకున్నారని ఆరోపించారు. తెలంగాణ వచ్చాక 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని, ఇంటికి ఉద్యోగం అని చెప్పిన హామీ ఏమైందని, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
ఎందుకోసం ఉత్సవాలు, ఏం సాధించారని ఉత్సవాలు, కేసీఆర్కి దమ్ముంటే తన 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పార్టీని ఏ పార్టీలోనూ విలీనం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ తీరుపై విమర్శలు గుప్పించారు. ఒక్క రోజైనా ఇచ్చాడా? 5,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డాడు కేసీఆర్ గారు. అంటే కనీసం 2,002 రూపాయల వడ్డీ మొత్తం మహిళలే కట్టుకుంటున్నారు ఈరోజు. మరి ఏం సమాధానం చెప్తాడు కేసీఆర్ గారు? నిరుద్యోగులకు ఏం సమాధానం చెప్తాడు? ఈ మహిళలకు ఏం సమాధానం చెప్తాడు? ఇంకా రైతులనైతే మొత్తానికే ఆగం చేశాడు కదా కేసీఆర్ గారు. అసలు వరి వేసుకుంటే ఉరే అన్న సన్నాసి ఎవరు? అసలు కౌలు రైతు రైతే కాదు అన్న దుర్మార్గుడు ఎవరు? ఈ కేసీఆర్ గారు కాదా? రుణమాఫీ చేస్తానని చెప్పి ఎంతమందిని మోసం చేశాడు. ఈ రోజు వరకు కూడా లక్షల మంది రైతులు రుణమాఫీ కాక ఎదురు చూస్తూనే ఉన్నారు. కేసీఆర్ గారు ఇస్తున్న రైతు బంధు 5,000 దేనికి సరిపోవడం లేదు. 5,000 రైతు బంధు కింద ఇస్తున్నారు తప్ప మొత్తం మిగతా అన్ని పథకాలను బంద్ పెట్టాడు. ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఎరువుల మీద సబ్సిడీ లేదు, పంట నష్టపోతే కనీసం పంట నష్టపరిహారం లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఏమీ లేకుండా చేశారు. మరి ఇది బంగారు తెలంగాణ ఎలా అవుతుంది? కనీసం పంట బీమా ఉందా బంగారు తెలంగాణలో? మరి ఎవరికైనట్టు బంగారు తెలంగాణ? ఈరోజు తెలంగాణలో ఇల్లు లేని వాళ్ళు సర్వే చేస్తే 36 లక్షల మందికి ఇల్లులు లేవు అని తేలింది. మరి ఎంతమందికి ఇల్లులు ఇచ్చాడు కేసీఆర్ గారు? కేవలం 26,000 మందికి మాత్రమే ఇప్పటి వరకు ఇల్లులు ఇచ్చాడు కేసీఆర్ గారు. ఈ సంవత్సరం ఈ 6 నెలల్లో ఇంకో 1,00,000 ఇచ్చినా కూడా 36 లక్షల మంది ఎక్కడ? ఈయన ఇచ్చింది ఎంతమందికి? అందరినీ మోసమే చేశాడు కదా కేసీఆర్ గారు. ఇలా 1 కాదు 2 కాదు, ఏ విషయం తీసుకున్నా దళిత బంధు దగ్గర నుంచి, దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి దళిత బంధు వరకు దళితుల్ని మోసమే చేశాడు కేసీఆర్ గారు. అసలు దళిత బంధువుల్లో అవినీతి జరుగుతుంది అని కేసీఆర్ గారికి తెలిసి కూడా ఇంతవరకు అవినీతి చేస్తున్న ఎమ్మెల్యేలు కనీసం 30-40% తింటున్నారు అని తెలిసి కూడా కేసీఆర్ గారు ఏమీ చేయటం లేదు. మరి ఏమనాలే ఈ ముఖ్యమంత్రిని? పోడు భూముల కోసం, పట్టాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. 16 లక్షల ఎకరాల కోసం అప్లికేషన్లు ఉంటే కేసీఆర్ గారు 4 లక్షలకి ఇస్తానని ప్రకటిస్తున్నారు. మరి మిగతా వాళ్ళు మనుషులు కాదనా? మిగతా వాళ్ళు అసలు రైతులు కాదనా? ఏమని కేసీఆర్ గారి ఉద్దేశం? పోనీ బీసీలను గౌరవించాడా? ఏ వర్గాన్ని గౌరవించాడు? పోనీ మైనారిటీలను గౌరవించాడా? 12% రిజర్వేషన్ అన్నాడు, ఇచ్చాడా? ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు? అందుకే ఈరోజు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు జరుగుతుంది అని ఉత్సవాలు చేసుకుంటున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కేసీఆర్ గారు అసలు ప్రజలకు ఏమి సమాధానం చెప్తాడో చెప్పాలి అని ఒక పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొంచెం ఎన్నికంటేలమ్మా ఇదంతా కొంచెం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 9 సంవత్సరాలలో 9,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 100 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అసలు ఈ ఆత్మహత్యలు కాదు, ప్రభుత్వ హత్యలే. ఎంతమంది బిడ్డలు అసలు కేసీఆర్ గారే పేరు తీసి మరి ఇకనైనా నోటిఫికేషన్లు ఇవ్వండి సారు అని లెటర్లు రాసి మరీ చచ్చిపోయారు అంటే మరి ఈ హత్యలన్నీ కేసీఆర్ గారు చేసినట్టు కాదా? కేసీఆర్ గారు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. KCR down down 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 जोहार हमारा वीरలకు जोहार 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 विद्यार्थी हमारा वीरలకు जोहार जोहार down KCR down down KCR down down KCR down down KCR వైసీపీ హయాంలో మైనారిటీలకు రక్షణ లేకుండా పోతోందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కొల్లు రవీంద్ర ఆరోపించారు. కృష్ణా జిల్లా బందర్లో మైనారిటీలపై దాడి జరిగి 90 గంటలు గడుస్తున్నా ఎఫ్ఐఆర్ వేసి నిందితులను కోర్టుకు హాజరుపరచకుండా పోలీసులు సహకరిస్తున్నారని మండిపడ్డారు. నిందితుల్ని కాపాడే దిశగా పోలీసులు ప్రయత్నిస్తుండటంతో రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపారు. ఆయనకు మద్దతుగా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉందని, నిందితులకు బెయిల్ వచ్చేంత వరకు వారిని కోర్టులో ప్రవేశపెట్టకుండా కాపాడుతున్నారని ఆరోపించారు. మైనార్టీలు అంటే ప్రభుత్వానికి, పోలీసులకు అంత చులకన అని అన్నారు. ఎంత దాకా అయినా వెళ్లేందుకు తాము సిద్ధమేనని స్పష్టం చేశారు.
ప్రభుత్వం మైనార్టీల మీద కష్టకట్టిన ప్రభుత్వం మైనార్టీల మీద కష్టకట్టిన ప్రభుత్వం మైనార్టీల మీద కష్టకట్టిన ప్రభుత్వం మైనార్టీల మీద నిధులకు కొమ్ముటాస్తున్న పోలీసు వ్యవస్థ నిందితులకు కొమ్ముటాస్తున్న పోలీసు వ్యవస్థ నిందితులకు కొమ్ముటాస్తున్న పోలీసు వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న పోలీసు వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న పోలీసు వ్యవస్థ నిందితులకు కొమ్ముటాస్తున్న పోలీసు వ్యవస్థ నిందితులకు కొమ్ముటాస్తున్న పోలీసు వ్యవస్థ గారి అక్రమ అరెస్టు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను సింగరేణిలో ఘనంగా నిర్వహించనున్నామని RG1 GM చింతల శ్రీనివాస్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా గోదావరికని GM కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామగుండం ఏరియా సింగరేణి బొగ్గు గనులపై జెండాలను ఆవిష్కరించాలని సూచించారు. ఈ నెల 5వ తేదీ ఉదయం గోదావరికన్లోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఫుడ్ కోర్ట్ స్టాల్స్, ప్రముఖ కళాకారులతో ధూమ్ధామ్ కనుల విందు చేసే తెలంగాణ కల్చరల్ షో జరుగుతుందని అన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తలపించే విధంగా ఏర్పాట్లు ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యాలు కలగకుండా ప్రతి ఒక్కరూ వేడుకలు విజయవంతం కోసం కృషి చేయాలన్నారు. RG1 ఏరియాలో 92% ఉత్పత్తి సాధించడం జరిగింది. ఇది గత విలేజ్ వెకేషన్ ప్రాసెస్లో ఉన్నది కాబట్టి ఆ డిస్టిక్లో కొద్దిగా ఉత్పత్తి తగ్గింది. కానీ ఒక 15 రోజుల్లో ఆ విలేజ్ కూడా వెకేట్ అవుతుంది. దాంతో ఖచ్చితంగా ఏదైతే సీఎం అనంట ఆ డిస్టిక్లో ఉత్పత్తి పుంజుకుంటే జీడీకే రెవెన్యూ ఇంకా మంచిగా పురోగతి వస్తుంది. 90% ఉత్పత్తి సాధించడం జరిగింది. నిధులు నియామకాలు అన్న దృఢ సంకల్పంతో తెలంగాణ ఆవిష్కరింపబడ్డది. నేటికి 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని రేపు 10వ వసంతంలో అడుగుపెడుతున్నది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం మొత్తం అట్లాగే సింగరేణి సంస్థలు కూడా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా సింగరేణి సంబరాలు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. దీంట్లో ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో సహా పాల్గొనాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీంట్లో భాగంగా 2వ తారీఖు నాడు అన్ని మైన్స్ డిపార్ట్మెంట్లలో పతాకావిష్కరణ ఉంటుంది. అట్లాగే 5వ తారీఖు నాడు ఉదయం GM ఆఫీస్ ఆవరణలో పతాకావిష్కరణ ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి సుమారు 8:30-9 గంటలకి విత్ పొజిషన్ స్టేడియం వరకు వెళ్ళడం జరుగుతుంది. దాంట్లో భాగంగా తెలంగాణ సాంప్రదాయానికి అనుగుణంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ ప్రోగ్రాంలో అక్కడ నుంచి సుమారు 9:30 వరకు స్టేడియం చేయడం జరుగుతుంది. స్టేడియంలో పతాకావిష్కరణ ఉంటుంది. అక్కడ కొన్ని స్టాల్స్ ఇనాగ్రేషన్ ఉంటుంది. తర్వాత స్టేజ్ ప్రోగ్రామ్, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాంట్లో కొన్ని హౌస్ బిల్డింగ్ లోన్ ఇంట్రెస్ట్ రీఇన్వెస్ట్మెంట్ సంబంధించి కొన్ని అవార్డ్స్ ఇవ్వడం, కొన్ని శాంక్షన్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మెరిటోరియస్ స్టూడెంట్స్కి ఏవైతే వచ్చినటువంటి వారికి కూడా కంపెనీ తరఫు నుంచి ఫీ రీయింబర్స్మెంట్ సంబంధించి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఈ కార్యక్రమంలో అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయాలను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తామని. ఎందుకంటే 111 జీవో రద్దు చేయడంపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రా సత్యనారాయణ చేస్తున్న సత్యాగ్రహ దీక్షకు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, కాంగ్రెస్ రైతు సంఘం నేత కోదండరెడ్డి బీసీ సంఘాల మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎర్రా సత్యనారాయణ మాట్లాడుతూ 111 జీవో రద్దును అన్ని పార్టీల వారు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ప్రజల యోగక్షేమాలు చూడాల్సిన ప్రభుత్వమే హైదరాబాద్ నష్టాన్ని కోరుకోవడం సరికాదన్నారు. జంట జలాశయాలు, తాగునీటి వల్ల హైదరాబాద్ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారన్నారు. తక్షణమే 111 జీవోను వెనక్కి తీసుకొని ప్రజలను రక్షించాలని కోరారు.
ప్రభుత్వ లక్షల కోట్ల దోపిడీని నివారిద్దాం అనేటటువంటి నినాదంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే సందర్భంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు ముఖస్థ ఏం చెప్పిందంటే 111 జీవోను రక్షించుకుందామన్నారు. అదే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎత్తివేతను వ్యతిరేకిస్తున్నామని చెప్పి దాదాపు అన్ని పార్టీలు చెప్పినాయి. అయితే వాస్తవానికి ఏంటిదంటే ఈ కేవలం ప్రకటనతో దీన్ని సమాప్తం చేసినాయి. ఈ సందర్భంలో మేము పిలుపునిస్తున్నాం ఏంటిదంటే అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ఏజెండా చెప్తారా లేకపోతే ఇప్పుడే చెప్తారా? ఎందుకంటే ఇది కరెక్ట్ సమయం. ఇది న్యాయశాస్త్రంలో ఒక సూత్రం ఉంది ఏంటిదంటే ఎస్టోపెన్, సకాలం లోపల ప్రొటెస్ట్ చేయకపోతే అది ఆటోమేటిక్గా సాధికారత వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీ ఏదైతే మద్దతు ఏదైతే ఉందో దీని వ్యతిరేకత మీరు ఏదైతే ఉందో ఆ వ్యతిరేకతను మీరు సకాలంలో సరైన రీతిలో, ఎందుకంటే ఇప్పుడు రాజకీయంగా పరివర్తన చెందేటటువంటి దశలో కూడా నేటి తెలంగాణ రాజకీయం వచ్చింది. ఇప్పుడు ఏంటిదంటే వచ్చేటటువంటి ప్రభుత్వం ఏదున్నా కానీ వచ్చేటటువంటి ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి అవకాశాలు ఉంది. కాబట్టి వీళ్ళు తక్షణమే ఈరోజు ప్రొటెస్ట్ చేయాలి. ఏం ప్రొటెస్ట్ చేయాలంటే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ప్రభుత్వంలోకి అధికారం వచ్చినా లేకపోయినా మేము ఈ జీవో 111కు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. కాబట్టి మీరు తొందరపడి ఆర్థిక లావాదేవీలు చేసుకోవద్దని చెప్పేసి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలం కరకంబాడి అమరరాజా ఫ్యాక్టరీ గోడ సమీపంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. అటవీ ప్రాంతం నుంచి అమరరాజా ఫ్యాక్టరీ గోడ వరకు చిరుత రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అటవీ ప్రాంతం నుంచి ఇళ్లకు సమీపంలో పొదల్లో చిరుత దాగి ఉండడంతో ఏ క్షణంలోనైనా ఇళ్ల మీదకు వస్తుందని ఆందోళనలో స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కరకంబాడి రోడ్ల చుట్టూ నాన్ వెజ్ వ్యర్థాలను కుప్పలుగా వదిలి వెళ్లడంతో అటవీ ప్రాంతంలో నుంచి జనసంచారంలోకి చిరుత వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందించిన వెంటనే అటవీ అధికారులు స్పందించలేదని స్థానికులు మండిపడుతున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం అసిస్టెంట్ శ్రీనివాస్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. లంచం విషయంలో తన పాత్ర ఏమీ లేదని, తనపై అధికారి ఆదేశానుసారం చెప్పింది మాత్రమే తాను చేశానని అధికారులకు ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొన్నాడు. అయితే అధికారులు తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మనస్తాపం చెంది ఆసుపత్రిలోనే కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకొని దాన్ని సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గురువారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావును పోడూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. రహస్యంగా పోడూరు తరలించి కట్టుదిట్టమైన భద్రత పర్యవేక్షిస్తున్నారు. గోవిందరావు అక్రమ అరెస్టును నిరసిస్తూ జన సైనికులు పోడూరు పోలీస్ స్టేషన్కు తరలివచ్చారు. గత 5 రోజుల నుండి అధికార పార్టీకి జనసేనకు ఫ్లెక్సీల వివాదం నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల జనసేన ఇన్ఛార్జిని అన్యాయంగా అరెస్ట్ చేశారని వారు ఆరోపించారు. ఇటువంటి పనులను ప్రభుత్వం ప్రోత్సహించడం ఎంతవరకు సబబని అని వారు ప్రశ్నించారు. వెంటనే తమ నాయకుడిని విడుదల చేయాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సీనియర్ జర్నలిస్ట్ దండి సంతోష్ కుమార్ ను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ కు వారు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా యూనిట్కు ఎంపిక కావడం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తూ వారి శుభాకాంక్షలను తెలియజేస్తూ మా పక్షాన వారికి ఈరోజు సన్మానాన్ని జ్ఞాపింపజేయడం జరిగింది. జర్నలిస్టులు ఈ దేశంలో మన ప్రజాస్వామిక దేశంలో 4th ఎస్టేట్గా అంటే ఇటు రాజకీయ పరంగా అటు న్యాయపరంగా మరి దేశంలో ఉన్నటువంటి కీలకమైన విభాగాలలో జర్నలిస్టుల విభాగం కూడా ఒకటిగా వారు ఈ దేశంలో ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి నిజాలను నిర్భయంగా వెలికితీయడంతో పాటు ఎక్కడ అన్యాయం జరిగినప్పుడు కూడా ఆ అన్యాయాన్ని ప్రజలకు తెలియపే విధంగా ఆ అన్యాయాన్ని సరిచేసే విధంగా జర్నలిస్టులకు సంబంధించినటువంటి మరి నాయకులు కానీ జర్నలిజం పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా మరి ఈ ప్రజాస్వామిక దేశంలో కీలకమైనటువంటి పాత్రదారులు ఉన్నటువంటి ఆ జర్నలిస్టులు ఒక సంఘానికి మరి వారు ఈరోజు జిల్లాకు సంబంధించినటువంటి యూనియన్కు అధ్యక్షులుగా కావడం అనేది అభినందనీయం. అందుకే వారికి మా పార్టీ పక్షాన మరి అభినందనలు శుభాకాంక్షలు తెలుసు వారికి చిరు సన్మానం చేయడం జరిగింది. ఈ సన్మానం చేయడం అంటే వారి బాధ్యతను మరింత ఇన్వాల్వ్ చేసే విధంగా ఈ సన్మానాన్ని చూసి మరికొందరు కూడా ఇలాంటి పదవులు పొందినట్టయితే సమాజ సేవ చేసినట్టయితే మాకు కూడా ఇలాంటి సన్మానం చేయడం ఒక భావన కలిగే విధంగా ఓ స్ఫూర్తిని ఇవ్వడానికి ఈనాడు ఈ సన్మానాన్ని వారికి కావింపజేయడం జరిగింది. ఈ సందర్భంగా జర్నలిస్టు యూనియన్గా సంతోష్ గారు సమర్థమైనటువంటి బాధ్యతలను చేపట్టి మరి అందరి మన్నలను పొందుతూ ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వాల పక్షాన కావచ్చు ఇతర ఏ కార్యక్రమం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 111 జీవో ఎత్తివేతలో 2.3 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆరోపణ. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి. ఎందుకోసం ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు. కేసీఆర్ కు 10 ప్రశ్నలతో బాణం సంధించిన వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల. వైసీపీ హయాంలో మైనారిటీలకు రక్షణ లేకుండా పోతోంది. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కొల్లు రవీంద్ర ఆరోపణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.